మా హైదరాబాద్ ప్రతినిధి రాజు దగ్గరికి వెళ్దాం. రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. రాజు చెప్పండి, కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అయితే మేనిఫెస్టోలో ఈ బజరంగ దళ్ అనే దాన్ని నిషేధిస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో ఒక ప్రధాన ఎజెండాగా పెట్టింది. దానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే గాంధీ భవన్ ముట్టడికి కూడా బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. అలాగే కాంగ్రెస్ ఆఫీసుల చుట్టూ కూడా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? శిరీష, కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ నిషేధిస్తామనేది అయితే వాళ్ళు పెట్టడం జరిగిందో అది దేశవ్యాప్తంగా కూడా బజరంగ్ దళ్ కానీ బీజేపీకి కానీ వాళ్ళకు ఒక రకంగా కోపాన్ని తెప్పించిందని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు దీనిపై చాలా సీరియస్గా ఉన్నారు. ఏంటంటే బీజేపీ కానీ బజరంగ్ దళ్ కానీ మేము దేశం కోసం ఏదైతే మేము పోరాటం చేస్తున్నామో లేకుంటే మేము సేవ చేస్తున్నామో దాన్ని మీరు బ్యాన్ చేయడం కరెక్ట్ కాదని కూడా వాళ్ళైతే పేర్కొనడం జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. ఈరోజు 11:30 అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆఫీసుల ముందు కానీ గాంధీ భవన్ ముందు కానీ బజరంగ్ దళ్ బీజేపీ కార్యకర్తలు అయితే ఖచ్చితంగా వెళ్ళి అక్కడ శాంతియుతంగా హనుమాన్ చాలీసా పఠనం చేయాలని కూడా బండి సంజయ్ అయితే పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు 11:30 తర్వాత ఒక 50 నుంచి 60 మంది దాదాపు బజరంగ్ దళ్ బీజేపీ కార్యకర్తలు అయితే ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి అయితే వాళ్ళు అక్కడికి గాంధీ భవన్ రావడం జరిగింది. గాంధీ భవన్కి వస్తున్న తరుణంలోనే వాళ్ళు కొందరైతే రోడ్డుపై బైఠాయించి పోలీసులు అడ్డుకుంటే వాళ్ళు హనుమాన్ చాలీసాను అయితే కొంతవరకైతే పఠించడం కూడా జరిగింది. కొందరైతే బార్కేడ్లోకి లోపలికి ఆఫీస్లోకి వచ్చే ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళైతే పోలీసులు అయితే నిలువరించడం జరిగింది. అయితే హనుమాన్ చాలీసా శాంతియుతంగా మేము చదువుతుంటే పోలీసులు అడ్డుకోవడం ఇది దుర్మార్గమైన చర్య అని కూడా బజరంగ్ దళ్ కార్యకర్తలు అయితే పేర్కొనడం జరిగింది. బీజేపీ కార్యకర్తలు కూడా వాళ్ళను పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. వాళ్ళని అడ్డుకొని అండ్ ఇక్కడ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ మేనిఫెస్టోలో పెట్టిందో వ్యాఖ్యలు చేసిందో ఖచ్చితంగా వీటిపై దేశంలో ఉన్న హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నాడో మీ అగ్రనేత ఆయన కూడా క్షమాపణ చెప్పాలి అని కూడా బీజేపీ బజరంగ దళ్ కార్యకర్తలు అయితే డిమాండ్ చేశారు. అయితే వీటన్నిటి నేపథ్యం మనం ఒకసారి చూసినట్టయితే మే 2వ తారీఖు మంగళవారం రోజున కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్స్లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోని అయితే విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాతనే ఇదంతా కూడా మనకు చిలికి గానివాన అయింది అని కూడా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా కూడా బజరంగ దళ్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన నేపథ్యంలో తెలంగాణకు కూడా ఇది తాకింది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏదైతే గాంధీ భవన్ ఉందో ఇక్కడికైతే ఉదయం నుంచే పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. రోడ్డుకైతే బార్గేట్లు పెట్టి కూడా ఎవరు రాకుండా అయితే చూడడం జరిగింది. అలాగే బీజేపీ ఆఫీస్ వద్ద కూడా బార్గేట్లు ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు పొద్దున్న నుండి కూడా. ఎందుకంటే అక్కడి నుంచి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో వాళ్ళని అక్కడనే చాలా మందిని నిలువరించడం జరిగింది పోలీసులు. కొందరు బయట నుంచి కూడా అక్కడ నుండి తప్పించుకొని కూడా గాంధీ భవన్కి అయితే మార్నింగ్ చేరుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇక్కడైతే లోపలికి వచ్చే ప్రయత్నంలో అండ్ ఇక్కడ వచ్చి పఠిస్తాము అంటున్నా కూడా పోలీసులు అయితే వాళ్ళందరినీ అడ్డుకున్నారు. కొందరైతే హనుమాన్ చాలీసాను అయితే పఠించడం జరిగింది. సో దీనికి తోడు కొంతమంది ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర మహిళా నేతలు ఎవరైతే ఉన్నారో సునీతారావు నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మహిళలు కూడా హనుమాన్ చాలీసాను వాళ్ళకు ఎవరైతే బజరంగ దళ్ కార్యకర్తలు వచ్చారో ఆ నేపథ్యంలో వీళ్ళు కూడా వాళ్ళకి పోటీగా కూడా వీళ్ళైతే హనుమాన్ చాలీసా పఠించడం జరిగింది. రాజు, అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఏం చెప్తున్నాయి? ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు దీనికి సంబంధించి ఏమైనా సమాధానం చెప్పే అవకాశం ఉందా? అక్కడ ఏమంటున్నారు అక్కడ కార్యకర్తలు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ? అక్కడికక్కడే వాళ్ళందరూ నిలువరించి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా వాళ్ళందరూ ఒకటే అంటున్నారు, మేము శాంతియుతంగా ఇక్కడ హనుమాన్ చాలీసా పఠించడానికి వస్తే వీళ్ళైతే సో ఇట్లా అరెస్ట్ చేయడం అయితే ఉందో ఇది దుర్మార్గం అని కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసనలు అయితే కొనసాగాయి. అందులో ముఖ్యంగా హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర అయితే పొద్దున్న నుండి కూడా ఇప్పటి వరకు కూడా నిరసనలు అయితే కొనసాగాయని చెప్పవచ్చు శిరీష.